ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా. ఈ పన్నీర్ బటర్ మసాలాకి మనకి ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 4 యాలక పళ్ళు, ఒక 4 లవంగాలు, ఒక 2 నల్ల యాలకులు, ఒక 2 మరాఠీ మొగ్గ, ఒక 2 కాశ్మీర్ ఎండుమిర్చి, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా జీడిపప్పు, 4 బాగా పండిన టమాటాలు, 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పెట్టుకుని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్లైసెస్ బటర్. ఈ ఆయిల్ బటర్ వేడెక్కినాక మనం ఇందాక తీసుకున్నట్టు మసాలా దినుసులు వేసేస్తాం. ఇవి చక్కగా వేగాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసుకుని మళ్ళీ చక్కగా వేపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుని చక్కగా మగ్గనిద్దాం. చక్కగా మగ్గుతుంది కదా. ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకోండి. ఇలాగా వేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. చక్కగా ఉడికిపోయింది చూసారా. దీన్ని ఇంకా ఆపేసుకుందాం. చల్లారినాక దీనికి మనం మిక్సీ పట్టుకుందాం. పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ప్యాన్ వేడి చేసుకుని మళ్ళీ బటర్ వేసుకుని, బటర్ వేడెక్కాక ఇంకొక ఉల్లిపాయ తీసుకుని చిన్నగా కోసుకుని దాన్ని వేపుకుందాం. అలాగే ఒక టమాటాని ఇలాగా మెత్తగా చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు కాస్త పసుపు, టేస్ట్కి తగ్గ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, కాశ్మీర్ చిల్లీ వేస్తారు. ఎందుకంటే ఇది కారం ఉండకూడదండి, స్పైసీ ఉండదు కదా, కమ్మగా ఉంటుంది. ఈ మసాలా అంతా బాగా వేగనివ్వాలి. కాసేపు అలా మూత పెట్టి ఉంచుదాం. మసాలా బాగా వేగింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసేద్దాం. జీడిపప్పు వేసాం కదండి, అందుకని బాగా థిక్గా వస్తుంది పేస్టు. అందుకే కొంచెం వాటర్ వేసుకుని మరిగించాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం. అలాగే 1 స్పూను షుగర్, చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందాం. పన్నీర్ ముక్కలు వేసి కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రెష్ క్రీము ఒక 2 స్పూన్లు వేసి కలపండి. కలుపుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని అవ్వనివ్వండి. పన్నీర్ ఎక్కువ ఉడకక్కర్లేదు. లాస్ట్లో ఒక 2 స్పూన్లు కసూరి మేతి. ఇది మాత్రం మస్ట్ అండి. అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా. సేమ్ టేస్ట్, సేమ్ ఫ్లేవర్తో మనం చక్కగా ఇలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందా మరి మీకు? నచ్చితే ఓ లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.